టీశాట్ ప్రేక్షకులకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్‌కి అందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. మీ అందరికి కూడా స్వాగతం. మనం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్‌లో జియోగ్రఫీ నుంచి ప్రస్తుతం ఋతుపవన వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేయబోతున్నాం. దీని మీద ఎస్సే ప్రశ్న రావడానికి, అలాగే దీనిని ఆధారంగా చేసుకొని లానినో ఎల్నినో పరిస్థితులను కూడా ఒక మెయిన్స్లో క్వశ్చన్గా అడగడానికి అవకాశం అధికంగా ఉన్నటువంటి సంభావ్యత ప్రాబబిలిటీ అధికంగా ఉన్నటువంటి అంశం ఇది. అలాగే ఇంతకుముందు మనం కనుక ప్రిలిమ్స్లో కానివ్వండి, సివిల్స్ ప్రిలిమ్స్లో కానివ్వండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, జనరల్ స్టడీస్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి కాకుండా ఎస్ఐ ఎగ్జామ్లో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పోలీస్ బోర్డు నిర్వహించే ఎస్ఐ ఎగ్జామ్స్లో కూడా ఒకసారి ఈ ఋతుపవన వ్యవస్థ మీద అడిగిన ప్రశ్న అంత క్లిష్టమైన ప్రశ్నను అడగడం జరిగింది. సో అంత ఈజీగా ఉంటుందని ఆశించకండి, కానీ కాన్సెప్ట్ కనుక మనం పట్టగలిగితే తప్పకుండా అది ఎటువంటి ప్రశ్న అయినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం మెండుగా ఉంటుంది. సో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఋతుపవన వ్యవస్థ కేవలం భారతదేశంలో మాత్రమే అభివృద్ధి చెందింది. ఈ ఋతుపవన వ్యవస్థ గురించి మనం కనుక పరిశీలించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఒక 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 22-23 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, అలాగే 10 నుంచి 22-23 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. మనం ఇంతకుముందు పవన వ్యవస్థ గురించి చర్చించేటప్పుడు మనము చూసామండి, ఋతుపవనాల ఆవిర్భావానికి అసలు ప్రధానమైన కారణం ఏమిటంటే భూమధ్య రేఖా ప్రాంతంలో 10 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 10 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నటువంటి మండలము భూమధ్య రేఖ అల్పపీడన మండలం, ఈక్వటోరియల్ లో ప్రెజర్ బెల్ట్. దీనిపైన ఉన్నటువంటివి సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్. ఇది 23 నుంచి 35 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు మరియు దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించినటువంటి మండలాలు, అధిక పీడన మండలాలు. ఈ అధిక పీడన మండలాల నుంచి వ్యాపార పవనాలు భూమధ్య రేఖ వైపుకి ప్రయాణిస్తున్నాయి, లేదా అల్పపీడన మండలం వైపు ప్రయాణిస్తున్నాయి. కానీ ఈ పీడన మండలాలు ఏవైతే ఉన్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్ కాదు, స్టేషనరీ కాదు, అంటే స్థిరంగా ఉండేటటువంటి పీడన వ్యవస్థ కాదు. ఇవి కూడా సీజన్స్తో పాటుగా వేరీ అవుతున్నాయి. అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక సీజన్ని బట్టి ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వైపు కానీ, దక్షిణార్ధగోళంలో దక్షిణ ధ్రువం వైపు కానీ అవి ప్రయాణించడం మనం గమనిస్తున్నాం. దీన్ని సీజనల్ చేంజ్ ఇన్ ద ప్రెజర్ బెల్ట్స్ అని మనం ఇంతకుముందు చర్చించుకోవడం జరిగింది. ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఒక దగ్గర నిలకడగా ఉండకుండా సీజన్ని బట్టి మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఉత్తరార్ధగోళంలో నార్దర్న్ హెమిస్ఫియర్లో సమ్మర్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయి. టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు పీడనం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇది సమ్మర్ అయినప్పుడు ఇక్కడ వింటర్లో ఏముంటుందంటే దక్షిణార్ధగోళంలో వింటర్ ఉంటుంది. ఇక్కడ వింటర్ కాబట్టి టెంపరేచర్స్ ఉత్తరార్ధగోళంతో పోల్చుకుంటే తక్కువ ఉంటాయి. టెంపరేచర్ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రెజర్ కూడా ఎక్కువ ఉంటుంది. పీడనం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ పీడనం అనేది రిలేటివ్గా సాపేక్షంగా ఉత్తరార్ధగోళంలో తక్కువగాను, దక్షిణార్ధగోళంలో అధికంగాను ఉంటుంది. కాబట్టి ప్రెజర్ బెల్ట్స్ కూడా తమ యొక్క స్థానాన్ని అధిక పీడన మండలం నుంచి అల్పపీడన మండలానికి బదిలీ చేయడం జరుగుతుంది. ఇది నెమ్మదిగా ఇలా ఉత్తరార్ధగోళం వైపు వెళ్తాయి. వెళ్ళే క్రమంలో ఈ సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ 23 నుంచి 35 ఉంటే ఇప్పుడు 35 నుంచి 40కో ఎక్కడికో వెళ్తుంది. సో దీని స్థానం ఇక్కడ వచ్చిన స్థానం ఇక్కడికి వెళ్ళింది. సో ఫలితంగా ఇది కూడా ఇక్కడ వచ్చిన స్థానం ఇక్కడికి వెళ్తుంది. సో ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు ఇవి రెండూ కూడా కలుసుకునేటటువంటి అభిసరణం చెందేటటువంటి మండలం కూడా క్రమంగా పైకి వెళ్తుంది. దీన్నే షిఫ్టింగ్ ఆఫ్ ITCZ అంటారు. షిఫ్టింగ్ ఆఫ్ ఇంటర్ ట్రోపికల్ కాన్వర్జెన్స్ జోన్ అంటాం.
అంతర ఆగ్నేయరేఖ అభిసరణ మండలం షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయినప్పుడు ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏవైతే ఉన్నాయో అవి భూమధ్య రేఖను దాటి ప్రయాణించి ఉత్తరార్ధగోళంలో కలవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలతో కలుస్తాయి. మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటి ఉత్తరార్ధగోళంలోకి వెళ్ళాయో అవి దేని యొక్క ప్రభావానికి లోనవుతాయి? కొరియాలిస్ బల ప్రభావానికి లోనవుతాయి. లోనయ్యి దాని యొక్క డైరెక్షను ఇంతకుముందు ఆగ్నేయం నుంచి ఉంటే ఇప్పుడు నైరుతి వైపు మళ్తుంది. నైరుతి వైపుకు మళ్ళడం వల్ల వీటిని ఏమంటున్నామంటే నైరుతి ఋతుపవనాలుగా మనం వ్యవహరిస్తున్నాం. ఇది సాధారణంగా మే చివర అంటే మే 4వ వారంలో ఇవి బాగా యాక్టివ్గా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే భూమధ్య రేఖను దాటి అవతలకు వచ్చాయో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇక్కడ ఎలా అంటే ఉత్తరార్ధగోళంలో సమ్మర్ కావడంలో, వేసవి కాలం కావడం వల్ల వాయువ్య భారతదేశము, దానిపైన ఉన్నటువంటి మధ్య ఆసియా ప్రాంతము, తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, సైబీరియా ప్రాంతము, అంటే దక్షిణ సైబీరియా ప్రాంతము, ఇవన్నీ కూడా అధికంగా ఉష్ణోగ్రత ప్రభావానికి లోనవుతాయి. సో ఖండ భాగాలు త్వరగా వేడికి త్వరగా చల్లారుతాయి. ఫలితంగా ఉష్ణోగ్రతల వ్యత్యాసం చాలా అధికంగా ఉంటుంది. అంటే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత చాలా వ్యత్యాసం వస్తుంది. ఈ భారతదేశానికి ఎగువన ఉన్న ప్రాంతాలు మనం చూసినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా చాలా లో ప్రెజర్ సెల్ ఏర్పడుతుంది. అంటే అల్పపీడన మండలం ఏర్పడుతుంది. ఎందువల్ల అల్పపీడన మండలం ఏర్పడుతుందంటే హిమాలయాలు, దాని పరిసర ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలకి లోను కావడం వల్ల, సమ్మర్ కావడం వల్ల చాలా టెంపరేచర్ చాలా పెరిగిపోయి, ఓకేనా, అల్పపీడన మండలం ఏర్పడుతుంది. ఉదాహరణకి ఆరావళి పర్వత ప్రాంతం ఇదైతే ఉందో, ఆరావళి పర్వత ప్రాంతం, దీని వెనుక భాగం కనుక ఇక్కడ కనుక గమనించినట్లయితే ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్లకు ఎగువన చేరుతాయి. సో ఈ ప్రాంతం అంతా కూడా అదే పరిస్థితి ఉంటుంది. అదే మనం దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఉపాయన రేఖ అధిక పీడన మండలం దగ్గర కనుక చూసినట్లయితే ఉష్ణోగ్రత చాలా స్వల్పంగా 30 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే శీతాకాలం కాబట్టి ఆ ప్రాంతంలో 30 డిగ్రీల కంటే తక్కువ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వస్తుంది. సో ఈ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం, ఇది 0 డిగ్రీస్ ఈక్వేటర్, ఇది సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం దక్షిణార్ధగోళంలో, ఇది సబ్ ట్రోపికల్ హై ప్రెషర్ బెల్ట్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. ఉపాయన రేఖ అధిక పీడన మండలం ఉత్తరార్ధగోళంలో. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి పవనాలు ఇలా క్రాస్ అవుతున్నాయి. ఇలా క్రాస్ కావడానికి కారణం ఏమిటంటే పీడన వ్యత్యాసం. సో ఎందువల్ల పీడన వ్యత్యాసం వస్తుందంటే ఇక్కడ టెంపరేచర్స్ చాలా అధికంగా ఉండడం వల్ల ఇక్కడ తక్కువ పీడనం ఉంది, ఇక్కడ అధిక పీడనం ఉంది. అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపుకి ఈ వాయురాశులు ప్రయాణిస్తుంది. ఋతుపవనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే మొట్టమొదటి కారణం ఖండ భాగాలకి సముద్ర భాగాలకి మధ్య ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం. ఎందువల్ల వ్యత్యాసం ఉంటుందంటే ఈ ఖండ భాగాలకి మరియు సముద్ర భాగాలకి ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం. ఏ ఉష్ణోగ్రత అంటే విశిష్టోష్ణాల్లో ఉన్నటువంటి వ్యత్యాసం. విశిష్టం అంటే స్పెసిఫిక్ హీట్. ఏమిటి స్పెసిఫిక్ హీటు? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ మాస్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ మాస్ బై 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇస్ నోన్ యాజ్ ద స్పెసిఫిక్ హీట్. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతని, 1 గ్రాము యొక్క పదార్థం యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన ఉష్ణరాశిని ఏమంటామంటే విశిష్టోష్ణం అంటున్నాం. ఈ విశిష్టోష్ణం ఖండ భాగాలకి తక్కువగా ఉంటుంది, సముద్ర భాగాలకి ఎక్కువగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఈజ్ లెస్ ఫర్ ద కాంటినెంటల్ క్రస్ట్ అండ్ మోర్ ఫర్ ద వాటర్ బాడీస్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ తీసుకుంటే 90 కేలరీస్. కేవలము దాంట్లో 4వ వంతు 20 కేలరీలో 25 కేలరీలో ఉష్ణాన్ని కనుక ఇచ్చినట్లయితే 1 గ్రామ్ పదార్థం యొక్క ఉష్ణోగ్రత గ్రామంగా పెరిగిపోతుంది. అంటే సముద్ర భాగాలు, దీని అర్థం ఏమిటంటే సముద్ర భాగాలు నెమ్మదిగా వేడికి నెమ్మదిగా చల్లారుతాయి, ఖండ భాగాలు త్వరగా వేడికి త్వరగా చల్లారుతున్నాయి. సో ఖండ భాగాలకి సముద్ర భాగాలకి మధ్య ఉన్నటువంటి విశిష్టోష్ణము, తద్వారా ఏర్పడిన ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల ఏమవుతుందంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిమాలయ ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి అల్పపీడన మండలం ఏర్పడుతుంది, కింద దిగువన అధిక పీడన మండలం ఏర్పడుతుంది. సో
ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం వల్ల అధిక పీడనం నుంచి వాయురాశులు అల్పపీడనం వైపు ప్రయాణిస్తున్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం ఋతుపవనాలు ఏర్పడడానికి. ఈ అధిక ఉష్ణోగ్రతలు అల్ప ఉష్ణోగ్రతలు గల కారణం ఏమిటంటే విశిష్టోష్ణాల్లో వ్యత్యాసం, స్పెసిఫిక్ హీట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ల్యాండ్ మాస్ అండ్ వాటర్ బాడీస్. ఈ వ్యత్యాసాల వల్ల ఋతుపవనాలు ఏర్పడుతున్నాయి. ఇవి కాకుండా ఋతుపవనాలు ఆవిర్భవించిన తర్వాత అభివృద్ధి చెందడానికి దోహదపడే అంశాలు ఏమిటి అనేవి కనుక మనం పరిశీలిస్తే, సో డెవలప్మెంట్ మెకానిజం అంటాం దీన్ని. డెవలప్మెంట్ మెకానిజం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఈక్వేటరు, ఇటువైపు నుంచి ఇటు వచ్చినటువంటి ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు కాస్త నైరుతి ఋతుపవనాలుగా మార్పు చెందాయి కొరియాలిస్ బల ప్రభావం వల్ల. ఈ విధంగా విస్తరించినటువంటి ఋతుపవనాలని అభివృద్ధి చెందడానికి దోహదపడే అంశాలు ఏమున్నాయంటే, మొట్టమొదటి అంశం ఏమిటంటే చాలా ప్రధానమైన అంశము జెట్ స్ట్రీమ్స్. జెట్ స్ట్రీమ్ అంటే దీన్నే జెట్ ప్రవాహం, ఇంతకుముందు క్లాసులో మనం చెప్పుకున్నామండి. జెట్ ప్రవాహం ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఆఫ్రికా ప్రాంతంలో డిసెంబర్ నెలలో ఈ ప్రాంతం అంటే ఈ మధ్యధరా సముద్ర ప్రాంతం, ఇది మెడిటరేనియన్ సీ, ఎంఎస్ మధ్యధరా సముద్రం, ఇది ఎర్ర సముద్రం, దీనికి ఎగువన బ్లాక్ సీ. కానీ ఈ ప్రాంతాలలో ఉప ఆయన రేఖ అధిక పీడన మండలం నుంచి ఒక జెట్ స్ట్రీమ్ ప్రయాణిస్తుంది. ఈ జెట్ స్ట్రీమ్ ఇక్కడ ప్రారంభమైనటువంటి జెట్ స్ట్రీమ్ ఏమవుతుంది, ఈ విధంగా ప్రయాణించే క్రమంలో ఇక్కడ హిమాలయాలను ఢీకొనడం జరుగుతుంది. ఇది ప్రారంభంలో దాని యొక్క ఎత్తు సగటున 10 నుంచి 12 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పటికీ అది పశ్చిమం నుంచి తూర్పు ప్రవహించే క్రమంలో క్రమంగా దాని ఎత్తు దిగుతుంది, కిందకు ప్రయాణిస్తూ వస్తుంది. ఇది హిమాలయాలను తాకడం వల్ల ఇది 2 బ్రాంచెస్గా డివైడ్ అయిపోతుంది. ఒక బ్రాంచ్ ఏమో టువర్డ్స్ చైనా, మంగోలియా వైపు వెళ్తే, మరొక బ్రాంచి, దీని యొక్క మరొక శాఖ హిమాలయ పర్వత పాదాల వెంబడి ప్రయాణిస్తూ వస్తుంది. సో ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అవి చక్రవాతాలతో కూడా ముడిపడి ఉంటాయి. ఈ డిసెంబర్ నెలలో ప్రారంభమైన జెట్ స్ట్రీమ్స్లో ఎటువంటి నీటి ఆవిరి ఉండదు. ఎందువల్ల డిసెంబర్ నెలలో ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రత చాలా స్వల్పంగా ఉంటాయి, మంచు గడ్డగట్టేటువంటి పరిస్థితులు ఉంటుంది ఇక్కడ. సో మధ్యధరా సముద్రం ఈ ప్రాంతం అంతా కూడా మధ్య అక్షాంశ ప్రాంతాలు కాబట్టి ఉష్ణోగ్రత చాలా స్వల్పంగా ఉంటాయి, నీరు ఆవిరి అనేది ఉండదు కాబట్టి ఎటువంటి నీటి ఆవిరిని తమతో తీసుకెళ్ళాలి. జనవరి, ఫిబ్రవరి దాటిన తర్వాత ఉష్ణోగ్రతల్లో క్రమంగా పెరుగుదల సంభవిస్తుంది. ఎందువల్లంటే సూర్యుడు తన గమనాన్ని దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళం వైపు వస్తున్నాడు, ఫలితంగా ఇక్కడ ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సంభవిస్తుంది. సో మార్చి ఆ ప్రాంతం నుంచి జరించినటువంటి నీటి ఆవిరిని కూడా తమతో పాటు తీసుకువెళ్తూ ఈ భారతదేశం యొక్క ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో, వాయువ్య భారతదేశం ఏదైతే ఉందో, ఈ వాయువ్య భారతదేశంలో ఈ జెట్ స్ట్రీమ్స్ మార్చి చివర, ఏప్రిల్ 20 ఆ ప్రాంతం వరకు వర్షపాతాన్ని కలుగజేస్తాయి. ఈ వర్షపాతం దేనికి ఉదాహరణ అంటే చక్రవాత వర్షపాతానికి ఉదాహరణ. టెంపరేట్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఎగ్జాంపుల్ ఇది. ఇన్ ఎగ్జాంపుల్ ఫర్ ద టెంపరేట్ సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఇక్కడ మనం ఒక అంశాన్ని గమనించాలి. భారతదేశంలో ఏ వర్షపాతాలు పొందడానికి అవకాశం ఉంది అని ఒక ప్రశ్న మనకి ఇచ్చినట్లయితే, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే కొండలు లేదా పర్వతాలు అడ్డు వచ్చినప్పుడు సంభవించే వర్షపాతం, ఋతుపవన వర్షపాతం దానికి ఉదాహరణే. అలాగే ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతం కూడా ఒక వర్షపాతం. వీటితో పాటుగా స్థానిక పవనాల ద్వారా వచ్చే వర్షపాతం మరొక వర్షపాతం. వీటితో పాటుగా సైక్లోన్స్ అంటే తుఫాన్ల ద్వారా వచ్చే వర్షపాతం కూడా మనం పొందుతాం. సో వీటన్నిటితో పాటుగా ఎక్కడో మధ్య అక్షాంశాలలో సంభవించేటువంటి చక్రవాత వర్షపాతం కూడా ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటటువంటి సబ్ ట్రోపికల్ జెట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మనకి వాయువ్య భారతదేశంలో మార్చి, ఏప్రిల్ నెలలో వర్షపాతం సంభవిస్తుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి నీటి వనరు ఆ సందర్భంలో. ఎందువల్ల అంటే
వాయువ్య భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాను, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబు ఈ ప్రాంతంలో గోధుమని రబీ పంటగా సాగు చేస్తారు. ఈ రబీ పంటగా సాగు చేసే గోధుమకి విత్తే సమయంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండాలి. హార్వెస్టింగ్ చేసే సమయంలో అంటే పంట నూర్పిడి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు కావాలి. విత్తే సమయం అట్ ద టైమ్ ఆఫ్ సోయింగ్ ద టెంపరేచర్ మస్ట్ బి వెరీ వెరీ స్లో, వెరీ వెరీ లో, సే అరౌండ్ 15 degrees to 20 degrees. ఈ పరిస్థితులు మనకి భారతదేశంలో అక్టోబరు, నవంబరు ఈ ప్రాంతంలో లేదా నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో మనకి ఈ పరిస్థితులు ఉంటాయి. సో నవంబర్, డిసెంబర్ నాటికి ఋతుపవనాలు వెళ్ళిపోయాయి కాబట్టి మనకి భూమిలో పెద్దగా తేమ ఉండదు. ఉన్న తేమతో ఆ విత్తనాలు మొలుస్తాయి. ఓకేనా? బాగా పంట చేతికి వచ్చే సమయానికి మార్చి నాటికి భూములన్నీ కూడా నీటి ప్రవాహం అంటే డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చెందినటువంటి నీటిపారుదల అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఆ సందర్భంలో ఈ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ ద్వారా ఆయన రేఖ పశ్చిమ జెట్ ప్రవాహాల ద్వారా వచ్చేటువంటి వర్షపాతము ఈ ప్రాంతం అంతా కూడా పంటను బ్రతికించి మంచి నాణ్యమైనటువంటి దిగుబడి ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. సో భారతదేశంలో ఏ ప్రాంతంలో చక్రవాత వర్షపాతాన్ని మనం గమనించవచ్చు అంటే అది వాయువ్య భారతదేశం. సో ఈ విధంగా ఈ జెట్ ప్రవాహాలు మనకి వర్షపాతాన్ని ఇచ్చి అక్కడ పంటను రక్షించడం, ఓకేనా, ఈ దానితో పాటుగా నీటి వనరులను పెంచడం కూడా ఉపయోగపడుతుంది. ఈ వర్షపాతం ఢిల్లీ వరకు కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ వర్షపాతము ఉత్తర తెలంగాణ వరకు కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. వర్షపాతం సంభవిస్తే సంభవించవచ్చు, లేకపోతే లేదు. ప్రభావం అయితే అప్పుడు ఉంటుంది. ఈ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ మార్గంలో వెళ్ళినటువంటి జెట్ స్ట్రీము వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అంటే ఉష్ణోగ్రతల్లో వచ్చిన మార్పుల వల్ల ఈ పీడన ప్రవణతల్లో వచ్చిన వ్యత్యాసాల వల్ల ఈ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి ప్రెజర్ డిఫరెన్స్లో ఉన్న వ్యత్యాసాల వల్ల ఇది జెట్ స్ట్రీము ఆగిపోతుంది. ఇప్పుడు మే నెల చివరి నుంచి లేదా మే నెల 3వ వారం నుంచి ఏమవుతుందంటే ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి జెట్ స్ట్రీము ఇది ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ దాకా ఇలా వచ్చిన జెట్ స్ట్రీమ్ ఏమవుతుందంటే ఇప్పుడు అది రివర్స్ డైరెక్షన్లో ప్రయాణించడం మొదలు పెడుతుంది. దీన్నే తూర్పు ఆయనరేఖ జెట్ ప్రవాహం అంటాం. ఈస్టర్లీ ట్రోపికల్ జెట్ స్ట్రీమ్. ప్రారంభంలో ఏమో సబ్ ట్రోపికల్ వెస్టర్లీ జెట్ స్ట్రీమ్, ఇది ఉపాయన రేఖ పశ్చిమ జెట్ ప్రవాహం. ఇది ట్రోపికల్ రీజియన్లోకి వచ్చేసింది ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో. సో కాబట్టి ఇక్కడి నుంచి ప్రయాణించే ఈ జెట్ ప్రవాహాన్ని ఏమంటున్నాం అంటే ఈస్టర్లీ ట్రోపికల్ జెట్ స్ట్రీమ్ అంటున్నాం. సో ఈ జెట్ ప్రవాహం ఎలా ప్రయాణిస్తుంది అంటే ఈశాన్య భారతదేశంతో పాటుగా దానికంటే ముందు ఉన్నటువంటి థాయిలాండ్, వియత్నాము, కాంబోడియా ఈ ప్రాంతాల నుంచి ప్రయాణించే జెట్ స్ట్రీము ఉత్తరప్రదేశ్ వరకు హిమాలయ పర్వత పాదాల వెంబడి, శివాలిక్ పర్వత పాదాల వెంబడి ప్రయాణించి నెమ్మదిగా తన మార్గాన్ని ఈ విధంగా మార్చుకొని ఇలా చేస్తుంది. ఇక్కడ మడగాస్కర్ ఉంది. ఈ మడగాస్కర్ దగ్గర ఉన్నదే సబ్ ట్రోపికల్ హై ప్రెజర్ బెల్ట్. ఈ క్రమంలో ఇలా ప్రయాణించేటువంటి జెట్ స్ట్రీము మంచి మే నెలలో ప్రయాణిస్తూ అధిక వడగాలులకు కూడా కారణమవుతుంది. ఫలితంగా హిమాలయ పర్వత పాదాల వెంబడి అధిక ఉష్ణోగ్రతలు రావడానికి కారణమవుతుంది. ఈ భారతదేశంలో అత్యధికంగా వడగాల్పుల ద్వారా అంటే హీట్ వేవ్స్ ద్వారా మరణాలు సంభవించిన రాష్ట్రం ఏది అంటే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. దానికి గల కారణం ఏంటంటే ఈ ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. సో ఈ ప్రాంతం అంతా కూడా అధికంగా ఉష్ణోగ్రతల్ని క్రియేట్ చేయడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా లో ప్రెజర్ సెల్గా మారిపోతుంది, అంటే అల్పపీడన మండలంగా ఏర్పడుతుంది. సో ఇక్కడేమో అల్పపీడనం బాగా అభివృద్ధి చెందింది, దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అధిక పీడనం ఉంది. సో పీడన ప్రవణత ఉంది చూడండి, ఇక్కడికి అక్కడికి పీడన ప్రవణత ఉంది. ఈ ప్రాంతానికి మధ్య ప్రెజర్ గ్రేడియంట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెజర్ గ్రేడియంట్ ఉందో ఇటువైపు నుంచి వచ్చే ఈ పవనాలు, ఏ పవనాలండి, ఆగ్నేయ వ్యాపార పవనాలు చాలా వేగంగా ప్రయాణిస్తూ భారతదేశం మీదకి దండెత్తుతాయి. ఆ వచ్చే క్రమంలో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ అరేబియా సముద్రం, తూర్పు ఉన్నటువంటి బంగాళాఖాతం నుంచి తమ వాయురాశుల్ని తీసుకొని వస్తాయి. తమతో పాటు కొంత నీటి ఆవిరిని తీసుకొని వస్తాయి. ఈ తీసుకొచ్చిన నీటి ఆవిరి
భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి విభిన్నతల వల్ల అవి అనేక ప్రాంతాలని అధిగమించి రావాల్సి వస్తుంది. ఉదాహరణకి పశ్చిమాన ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, తూర్పున ఉన్నటువంటి తూర్పు కనుమలు, మధ్యలో వింధ్య హిమాచల్ పర్వత శ్రేణులు, వింధ్య సాత్పురా పర్వత శ్రేణులు, పైన ఆరావళి పర్వతాలు, ఎగువన హిమాలయాలు, వీటన్నిటిని కూడా అధిగమించాల్సి వస్తుంది. ఫలితంగా భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి వైవిధ్యం వల్ల ఎక్కడైతే అడ్డంకి తగులుతుందో ఆ అడ్డంకి తగిలిన దగ్గరల్లా వర్షపాతాన్ని ఇచ్చుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మన ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ పీడన ప్రవణత ఏవైతే ఉందో ఖండ భాగానికి మరియు సముద్ర భాగానికి ఉన్నటువంటి పీడన ప్రవణత ఏదైతే ఉందో ఆ పీడన ప్రవణతని లేదా ప్రెజర్ గ్రేడియంట్ని పెంచడంలో సహాయపడేటటువంటి ప్రధానమైనటువంటి వనరు ఏంది అంటే, అది రిసోర్స్ ఏంటంటే అది ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. కానీ సివియర్లీ ఇంక్రీజెస్ ద టెంపరేచర్స్ ఎట్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయస్. చాలా తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెంచేస్తుంది. ఫలితంగా అల్పపీడనం ఏర్పడుతుంది. సో అల్పపీడన మండలం బాగా అభివృద్ధి చెందడానికి కారణమయ్యేటువంటి మొట్టమొదటిది ఏమిటంటే ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. ఓకే, తర్వాత రెండవది, మొదటి ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ అయితే రెండవది రిలీఫ్. భౌగోళిక స్వరూపం ఎలా ఉంది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి పశ్చిమ కనుమలు ఉన్నాయి, ఇక్కడ తూర్పు కనుమలు ఉన్నాయి. సో ఇది భూమధ్య రేఖ. ఇలా వచ్చినటువంటి ఈ ఋతుపవనాలు రెండు బ్రాంచెస్గా డివైడ్ అవుతాయి. ఒకటి అరేబియన్ బ్రాంచి, రెండవది మన బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అరేబియా బ్రాంచ్లో అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చేటటువంటి ఋతుపవన శాఖ ఏదైతే ఉందో అది అధిక వర్షపాతానికి కారణమవుతుంది. దీనికి గల కారణం ఏంటంటే అరేబియా సముద్రం యొక్క పరిధి ఎక్కువ బంగాళాఖాతం కంటే కూడా. ఓకే, తరువాత అరేబియా సముద్రం యొక్క ఉపరితల జలాల ఉష్ణోగ్రత కూడా బే ఆఫ్ బెంగాల్ యొక్క ఉపరితల జలాల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ. ఫలితంగా నీటి ఆవిరి పరిమాణం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం రిలీఫ్ని కనుక పరిశీలించినట్లయితే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి దక్షిణ భాగంలో అధిక ఎత్తులో ఉంటాయి, అలాగే ఉత్తరానికి వెళ్ళే కొద్ది ఎత్తు తగ్గుతూ వస్తుంది. సో క్రమంగా వీటిని దాటాలి అంటే 2 కిలోమీటర్ల పైకి వెళ్ళాలి ఈ వాయురాశులు. ఈ 2 కిలోమీటర్ల పైకి వెళ్ళే క్రమంలో ఆ పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం ఏదైతే ఉందో ఇటు పూర్తిగా పిండి వేయడం జరుగుతుంది. అంటే ఉన్నటువంటి వర్షపాతాన్ని దాంట్లో ఉన్నటువంటి నీటి అధికంగా వర్షపాతంగా మలుచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా దిగువ భాగంలో 400 నుంచి 500 సెంటీమీటర్ల సగటు వర్షపాతం ఈ ఋతుపవన కాలంలో నమోదవుతుంది. సో పైకి వెళ్ళే కొద్ది మరలా వర్షపాతం తగ్గుతూ వస్తుంది. ఎందువల్ల అంటే రిలీఫ్ కూడా తగ్గుతూ వచ్చింది. హైట్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. దట్ ఇస్ వై దే ఆర్ అన్ఏబుల్ టు అబ్స్ట్రక్ట్ దిస్ విండ్ మాసెస్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సదరన్ టిప్. సో ఈ విధంగా వెళ్ళడం వల్ల క్రమంగా వర్షపాతం తగ్గుతూ వస్తుంది. సో ఈ వర్షపాతం ప్రారంభం ఎప్పుడు అవుతుంది అంటే ఇది మే 28, 29 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రారంభమైనటువంటి ఈ ఋతుపవన శాఖ జూన్ 1 నాటికి, అంటే ఇటువైపు అరేబియన్ బ్రాంచ్ వచ్చి జూన్ 1 నాటికి మన కేరళ తీరాన్ని తాగుతుంది. ఈ విధంగా కేరళ తీరాన్ని తాకి జూన్ 10 నాటికే ముంబై చేరేస్తుంది. జూన్ 10 నాటికే ముంబై చేరేస్తుంది. ఇటువైపుది జూన్ 15, 16 తేదీల నాటికి కోల్కతా చేరుతుంది. కానీ ఈ ప్రాంతంలో వచ్చినంత వర్షపాతము ఈ తూర్పు తీరంలో రాదు. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ కనుమలు ఈ అరేబియా సముద్రం నుంచి వచ్చే ఋతుపవన శాఖకి లంబంగా ఉన్నాయి. దే ఆర్ ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ టు ద వెస్టర్న్ బ్రాంచ్ ఆర్ అరేబియన్ బ్రాంచ్. whereas in the case of eastern ghats they are in parallel with the monsoonal wind system. తూర్పు కనుమలు కనుక మనం పరిశీలించినట్లయితే అవి దాదాపుగా సమాంతరంగా ఉన్నాయి. దానితో పాటుగా తూర్పు కనుమలు దక్షిణ భాగంలో ఎత్తు తక్కువ ఉంటుంది, ఉత్తర భాగంలో ఎత్తు ఎక్కువగా ఉంటుంది. సో సమాంతరంగా ఉండడం ఒక కారణము, ఎత్తు తక్కువగా ఉండడం ఒక కారణం వల్ల ఈ కోరమాండల్ తీరం వరకు ఋతుపవనాలు వెళ్తూనే ఉంటాయి కానీ చుక్క వర్షపాతాన్ని ఇవ్వవు. సో ఫలితంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ఎంటైర్ కోరమాండల్ తీరం అంటే తమిళనాడు తీరం ఎటువంటి వర్షపాతాన్ని పొందవు. క్రమంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే పాపికొండల దగ్గరకు వచ్చేసరికి ఈ తూర్పు కనుమలు అనేవి కొంచెం అడ్డు తగలడం, అంటే సమాంతరంగా లేకుండా అడ్డు రావడం, ఎత్తు కూడా పెరగడం వల్ల ఈ ప్రాంతం నుంచి వర్షపాతం మొదలవుతుంది. ఓకే,
సో ఈ విధంగా రిలీఫ్ అనేది కూడా వర్షపాతం యొక్క విస్తరణని చాలా ప్రభావితంగా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆరావళి పర్వతాలను కనుక చూసినట్లయితే అవి కూడా ప్యారలల్‌గా ఉండడం వల్ల, సమాంతరంగా ఉండడం వల్ల ఆ ప్రాంతంలో కూడా వర్షపాతం పూర్తి స్థాయిలో లభించదు. అందువల్లనే రాజస్థాన్ ఎడారి ప్రాంతం కూడా ఎడారిగా మారడానికి కారణమైంది. ఎగువన ఉన్నటువంటి హిమాలయాలు గనుక చూసినట్లయితే ఇవి ఋతుపవనాలకి ఒక అడ్డుకట్ట వలె ఉంటాయి ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో హిమాలయాలను దాటి ముందుకు వెళ్ళలేవు. హిమాలయాలే కనుక లేని సందర్భంలో ఋతుపవనాలు భారతదేశాన్ని దాటి చైనా, మంగోలియా ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడ వర్షపాతాన్ని ఇచ్చావో మనకు తెలియదు. కేవలం హిమాలయాలు ఉండడం వల్ల మాత్రమే ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా రావడానికి లేదా ఋతుపవనాల ద్వారా భారతదేశం అంతా వర్షపాతం పొందడానికి అవకాశం అనేది ఏర్పడింది. సో హిమాలయాలు అనేవి ఋతుపవనాలను పూర్తి స్థాయిలో అడ్డగించేస్తాయి. సో ఈ విధంగా భౌగోళికంగా ఉన్నటువంటి నిర్మాణం అనేది ఋతుపవనాల విస్తరణని, వాటి యొక్క అభివృద్ధిని కీలకంగా చాలా ప్రముఖంగా ప్రభావితం చేస్తుంది. ఇక మూడవ అంశం, మొదటిది జెట్ స్ట్రీమ్స్, రెండవది రిలీఫ్ అంటే భౌగోళిక స్వరూపం, మూడవది వస్తే ఈ దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో ఈ టిప్ అంతా కూడా వి షేప్లో ఉన్నటువంటి టిప్ చూడండి. మనం ఎప్పుడైనా ఆకాశంలో కనుక చూసినట్లయితే పక్షులు ఈ విధంగా ఎగురుతూ పోతుంటాయండి, విహరిస్తాయి. సో మధ్యలో ఉన్నది లీడ్ తీసుకొని ఈ తన రెక్కలతో ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా డిస్ప్లేస్ చేసేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వ్యాక్యూమ్ లైక్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అంటే శూన్యంలో ప్రయాణించడం చాలా సులభం. సో ఇవన్నీ కూడా చాలా సులభంగా, ఈ మిగిలిన పక్షులన్నీ కూడా చాలా సులభంగా ప్రయాణం సాగించగలవు. కాసేపు ఇది వెళ్తుంది పక్కకి, దాని తర్వాత ఇంకోటి వస్తుంది. సో ఈ వి షేప్ అనేది ఉండడం వల్ల భారతదేశానికి కూడా మనం చూసినట్లయితే ఈ వి షేప్ ఏదైతే ఉందో ఋతుపవనాలు సులభంగా భారతదేశంలోనికి ఎంటర్ కావడానికి అవకాశం ఉన్నటువంటి భౌగోళిక నిర్మాణాన్ని కలిగించాయి. దీనివల్ల కూడా భారతదేశం ఋతుపవన వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కారణమైంది. ఇక నాలుగవ కారణం ఏమిటంటే భారతదేశంలో మాత్రమే ఎందుకు ఈ ఋతుపవన వ్యవస్థ ఇంత బలంగా అభివృద్ధి చెందని మనం గమనించినట్లయితే భారతదేశం యొక్క వైశాల్యం కేవలం 3.2 మిలియన్ చదరపు కిలోమీటర్లు అయితే దానికి చుట్టూ ఉన్నట్టు హిందూ మహాసముద్రం 73.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. అంటే సుమారు ఒక 50-60 మిలియన్ల చదరపు కిలోమీటర్ల నుంచి వచ్చేటువంటి వాయురాశులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా హిందూ మహాసముద్రమే. సో ఇటువైపు నుంచి వచ్చే వాయురాశులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాటి యొక్క ప్రభావాన్ని ఎక్కడ చూపించగలుగుతున్నాయంటే భారతదేశ భౌగోళిక స్వరూపం మీద చూపించగలుగుతున్నాయి. సో ఈ అన్ని కారణాల వల్ల భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ అనేది చాలా బలంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం ఋతుపవనాల అభివృద్ధికి, విస్తరణకి లేదా ఉనికికి గల కారణాలు పరిశీలించినట్లయితే మొట్టమొదటి కారణం ఏమిటంటే ఐటీసీజెడ్ అనేది తన యొక్క స్థానాన్ని మార్చుకోవడం, అంటే షిఫ్టింగ్ ఆఫ్ ప్రెజర్ బెల్ట్స్ మొదటి కారణమైతే దాని ద్వారా సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఉత్తరార్ధగోళంలో ప్రవేశించి నైరుతి ఋతుపవనంగా మారడం. దీనికి గల కారణం ఏమిటంటే ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసము, ఖండ భాగాలు, సముద్ర భాగాలు వేరువేరుగా వేడెక్కడం, దాన్ని డిఫరెన్సెస్ ఇన్ ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ద ల్యాండ్ మాస్ అండ్ వాటర్ బాడీస్. మరలా మూడవ అంశం వచ్చి అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణము ట్రోపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్. దాని తర్వాత రిలీఫ్, భౌగోళిక స్వరూపము, హిమాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. దాని తర్వాత వచ్చి సదరన్ టిప్ వి షేప్లో ఉండడము. వీటితో పాటుగా అతి తక్కువ భూభాగాన్ని అత్యంత అధిక వైశాల్యం కలిగినటువంటి హిందూ మహాసముద్రంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు ఒక్కసారిగా చుట్టుముట్టడం. ఈ అన్ని కారణాల వల్ల భారతదేశంలో మాత్రమే ఇంతటి బలమైనటువంటి ఋతుపవన వ్యవస్థ ఆవిర్భవించింది. అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలన్నీ చక్కగా మననం చేసుకోవాలి. ధన్యవాదాలు.